మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. హర్మూజ్లో నావికా సిబ్బంది ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక సెయిలర్లు అవస్థలు పడుతున్నారు. సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. 3000 ఓడలు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. అందులో 20,000 మందికి పైగా నావికులు ఉన్నట్లుగా సమాచారం. హెల్ప్ లైన్లు ఆగకుండా మోగుతూనే ఉన్నాయి సహాయం కోసం. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందోనని కూడా ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే 3 భారతీయ నావికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ రేణు అందిస్తారు. రేణు, ఏ విధంగా చూడాలి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి? అక్కడ ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, కానీ ఇది అంతకు మించిన డిజాస్టర్గా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం వల్ల జరిగినటువంటి దాడుల్లో మరణించడం కన్నా అక్కడ హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయి ఆహారం లేక మరణిస్తున్నారు అని అంటే ఏంటి విపత్కర పరిస్థితి? ఎలా చూడాలి దీన్ని మనం? డెఫినెట్ గా కూడా మురళి, ఈ పరిస్థితిని అయితే ఒక మానవీయ సంక్షోభంగానే నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఏప్రిల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఇది ఒక మానవీయ సంక్షోభం అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్ సంబంధిత పశ్చిమాసియా యుద్ధం వల్ల కూడా హార్మూజ్ జలసంధి బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిన తర్వాత కూడా 20,000 మంది ఆ నావల్లో చిక్కుకుపోవటం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. విహెచ్ఎఫ్ రేడియోలు, హెల్ప్ లైన్ ద్వారా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు లేవు, ఏం లేవు. వాళ్ళ నౌక నుంచి కూడా బయటికి రాలేరు. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత ఈ జలసంధిని బ్లాక్ చేసిన విషయం మనందరికీ కూడా తెలిసింది. ఇక అప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారం కొన్ని రోజుల వరకు వచ్చింది, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని చాలా పొదుపుగా వాళ్ళు వాడుకుంటున్నారు. కనీసం కొంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని వేడి చేసుకొని తాగుతున్నారు. మరి కొంతమంది అక్కడ వస్తున్న ఏసీలో వచ్చినటువంటి నీటిని శుద్ధి చేసుకొని తాగుతున్నారు. ఈ రకంగా కూడా వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది దగ్గర అయితే ఆహారం కూడా అయిపోయింది. వాళ్ళందరూ చిక్కిపోతున్నారు ఆ నౌకల్లో ఉండి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వాళ్ళకి నెలకొని ఉంది. మొత్తం కూడా ఇప్పుడు 5 వారాలు పైగా అయిపోయింది. దీంట్లో 3,200 నౌకలు చిక్కుకుపోయాయి. పర్షియన్ గల్ఫ్ లోనైతే ఇంకో 2,000కు పైగా చిక్కుకొని పోయాయి. ఈ విధంగా ఇరాన్ అంటే కేవలం కొన్ని దేశాల నౌకలను మాత్రమే ఇరాన్ అనుమతిస్తున్న విషయం మనకి తెలిసింది. దాంట్లో మన భారత్ కూడా ఉంది. భారత్, పాకిస్తాన్, టర్కీ ఈ నౌకల్ని అంటే కొన్ని దేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తుంది. మొత్తం కూడా మిగతా అన్నిటిని కూడా ఆపేసింది. దీంతో కూడా అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఐఎంఓ కూడా దీనికి సంబంధించి సంప్రదింపులు జరుపుతుంది. మరొక వైపు అసలు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు చూసుకుంటే గనక ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే, నెలకు పైగా వాళ్ళ నీళ్లలో చిక్కుకుపోయి అక్కడే ఉన్నారు. అక్కడే చేపలను పట్టుకుంటున్నారు. వాళ్ళకి ఒక తాజా కూరగాయలు కానీ నీరు కానీ ఏమీ లేవు. వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. అసలు వారు ఎలా బతుకుతున్నారా అని చెప్పి వాళ్ళ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి, ఆవేదన చెందుతున్నాయి. కనీసం వాళ్ళకి ఆహారము, నీరు, రేషనింగ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. చాలా ఓడల్లో ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ వాళ్ళకి రేషనింగ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఓడలు కూడా అక్కడ చిక్కుకుపోయాయి. ఆ ఓడలు కూడా నీరు, ఆహారం కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక ఈ రకంగా కూడా అక్కడ పరిస్థితులు అయితే చాలా దయనీయంగా ఉన్నాయి. సముద్రంలోనే చేపలు పట్టుకొని అక్కడే వండుకొని తింటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక మనం గనక భారతీయులు అంటే అంతర్జాతీయ జలాల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కొన్ని చట్టాలు లేకపోతే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చుట్టూ ఉన్నటువంటి దేశాలు పాటించడం లేదు. ఒకంత ఇలాంటి వాటి కోసమైనా సరే, సహాయం కోసమైనా సరే యుద్ధాన్ని కాసేపు నిలుపుదల చేసేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి మాట. ఎందుకు వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తున్నాయని పరిస్థితి? వీటి మీద ఐఎంఓ సంప్రదింపులు జరుపుతుంది. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ఇరాన్ దీనికి ముందుకు రావటం లేదని చూడాలి. ఎందుకంటే కొన్ని రోజులు కేవలం ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక క్యారిడార్ ని ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. ఏవైతే 20,000 మంది చిక్కుకుపోయారు, ఈ నౌకల్ని అలౌ చేద్దాం, ఒక సేఫ్ క్యారిడార్ కోసం ఐఎంఓ ప్రయత్నాలు చేస్తుంది. కానీ రష్యా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇక ఓడలు రీసప్లై చేయటం అనేది కూడా చాలా ఖరీదైన వ్యవహారం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరొకవైపు పోర్టుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పోర్టులు అయితే కనీసం వాళ్ళకి ఆహారాన్ని పంపిద్దామన్నా కానీ పోర్టులు కంప్లీట్ గా, మన ఖతార్ వైపు చూస్తే కనుక కంప్లీట్ గా క్లోజ్ అయిపోయాయి. అసలు ఎటువంటి కదలికలు లేవు. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే భారత్ కి ఒక 15 రోజుల క్రితం అయితే నౌకలకు ఆహారం వెళ్ళింది, కానీ ఈ ఆహారం కూడా అసలు సరిపోవటం లేదు. మనం చూస్తే కనుక ఇంకా భారత్ వైపు నుంచి అయితే ఒక అతని స్టోరీ అయితే మనకి తెలియటం జరిగింది. ఒక వ్యక్తి బయటకు చెప్పారు. తను ఫస్ట్ టైం పెరీరా అనే ఒక నౌక అతను వాయేజ్ అనే అతను ఫస్ట్ టైం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇది ఒక రీఫ్యూలింగ్ బోట్ లో వెళ్ళిన తర్వాత అక్కడ ఇరుక్కుపోయాడు. ఇంకెప్పుడు కూడా నేను ఇక్కడికి రాను, మాకు కనీసం తాగడానికి సరిపడా నీరు లేదు, ఆహారం లేదని వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫుల్ పానిక్ అయిపోతున్నారు.
అసలు ఇప్పటికే కూడా అంటే వాళ్ళకి ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికే 8 నుంచి 5 మంది ఇరానీలు యుద్ధం మొదలైనప్పుడే ఆ నౌకలో నుంచి వెళ్ళిపోయారు. మన ఇండియన్స్ అక్కడ ఉండిపోయారు. ఈ రకంగా కొంతమంది అయితే అక్కడ వెళ్ళిపోయారు, కానీ కొంతమంది ఉండిపోయారు, కొంతమంది చనిపోయారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒక అంటే 30 భారతదేశానికి మంది దాకా. ఆయిల్ కి సంబంధించిన నౌకలు వస్తున్నాయని సంతోషపడాలా, అక్కడ మన నావికులు ముగ్గురు చనిపోయారనేటువంటి విషయానికి సంబంధించి బాధపడాలా, లేకపోతే ఇప్పటికీ చిక్కుకుపోయినటువంటి నౌకలకు సంబంధించి, లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది విషయంలో భారత్ ఆ స్థాయిలో చొరవ చూపటం లేదు అనే విమర్శలు ఆ ముగ్గురి నావికుల మృతి నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, అంటే మనం అక్కడ ఉన్నటువంటి నౌకల్లో కనుక డెఫినెట్ గా మన ఇండియన్స్ అయితే చిక్కుకుపోయారు. కాకపోతే భారత్ చొరవ చూపట్లేదు, అంటే ఐఎంఓ దీంట్లో చొరవ చూపుతుంది కానీ ఇరాన్, కాకపోతే భారత్ కూడా ఇంకొంచెం విదేశాంగ శాఖ మరి ఇరాన్ తో చర్చలు ఇంకొంచెం గట్టిగా చర్చలు జరిపి మన భారతీయ నౌకలు, ఎందుకంటే కొన్ని నౌకలు వచ్చాయి కానీ ఇంకా భారతీయ నౌకలు కొన్ని అక్కడే ఆగిపోయి చిక్కుకుపోయాయి, దానికి సంబంధించి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇంకొంచెం తొందరగా ముందుగా మనకి ఈ గ్యాస్ ఇది రావటం కన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే దిశగానైతే మనం అడుగులు వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. కాకపోతే విదేశాంగ శాఖ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరు చేసేటువంటి చర్యలు వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లోనైతే ఇవన్నీ కూడా వినే పనిలో కూడా ఇరాన్ అంతగా లేదు. భారత్కి ఇరాన్ అనుకూలంగానే ఉంది కదా రేణు, కానీ ఎందుకు ఇలాంటి విషయంలో పర్టికులర్గా మొండిపట్టు పడుతోంది అనేటువంటి మాట, దానికి సంబంధించి అక్కడ వారు మొండిపట్టు పట్టేది నౌకల్లో ఉన్నటువంటి ఆయిల్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ ఓడలు ఆ పరిధిని దాటకూడదనే, కానీ ఆ ఓడల్లో ఉన్నటువంటి మనుషుల మీద ఎలాంటి వ్యతిరేకత లేదు కదా. ఈ కోణాన్ని ఎందుకు ప్రస్తావించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకునే ఛాన్సెస్ ఎందుకు ఉండట్లేదు అనే మాట? మనుషుల మీదైతే అంటే ఇప్పుడు భారత్ కి సంబంధించినటువంటి నౌకల మీదైతే వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేవు, కానీ కాకపోతే వెంటనే నౌకలను అయితే అలో చేయట్లేదు మురళి. ఒకదాని తర్వాత ఒకటి కూడా నౌకలన్నింటినీ చిన్నగా రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ లో కొన్ని ఏవైతే స్ట్రక్ అయి ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో అవి అక్కడే స్ట్రక్ అయినాయి, అంటే ఒక్కొక్క నౌక కూడా కొన్ని ప్రాంతాల నుంచి బయలుదేరుతుంది కదా. ఇప్పుడు ఖత్తర్ అటు సైడ్ ఉన్నటువంటి నౌకలను చూస్తే కనుక ఖత్తర్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయడం జరిగింది. కొన్నిటి మీద దాడులు జరిగాయి, ఆ దాడుల్లో చనిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో బాగా రెస్ట్రిక్షన్, గల్ఫ్ పర్షియన్ కంట్రీస్ లోనైతే బాగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మురళి. సో అందుకని కొన్ని అక్కడ చిక్కుకుపోవటం జరిగింది. మరికొన్ని అయితే కొన్ని ప్రాంతాల నుంచి అయితే అలో చేస్తున్నటువంటి ఇరాన్ నుంచి మన భారత్ కి ఏవైతే వస్తున్నాయో అవైతే వస్తున్నాయి, కానీ పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయినవి మాత్రం అక్కడ ఉండిపోవటం జరిగింది. వాటి దాంట్లో మాత్రం సంప్రదింపులు జరుపుతుంది భారత్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రేణు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అయితే చల్లారడం లేదు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. పరిస్థితులు ఎంత ఉద్రిక్తకరంగా మారిపోయాయనంటే అక్కడ చిక్కుకున్నటువంటి నౌకల్లో ఉన్నటువంటి వారు ఆహారం లేక మరణిస్తున్నారు అని అంటే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం మానవతా కోణంలోనైనా సరే ప్రస్తుత పరిస్థితులను ఆలోచించి హర్మూజ్లో ఉన్నటువంటి నౌకల్ని ఎలో చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ నౌకల్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, దాదాపుగా అక్కడ ఉన్నటువంటి నౌకల్లో 20,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు అని అంటే వారందరి ఆకలి కేకలు, తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక, అసలు మనం బ్రతుకుతామా లేదా అనేటువంటి ఒక అయోమయంలో అక్కడ వాళ్ళు చిక్కుకుపోయారు అని అంటే ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే భారత్ చొరవ చూపి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి కాస్త ఒకంత శ్రద్ధ వహించాలని కూడా చెప్తూ ఉన్నారు. నౌకలు వస్తున్నాయి, సంతోషం. భారతదేశంలో ఉన్నటువంటి నిత్యావసరాల విషయంలో కావచ్చు, దీనికి సంబంధించి ఆ కొరత అనేది తీరిపోతుంది, కానీ ఆ ఓడల్లో ఉన్నటువంటి వారిని రక్షించే క్రమంలో కానీ వారికి ఆహారం ఇచ్చేటువంటి దానికి సంబంధించి అయినా సరే ఇరాన్తో సంప్రదింపులు జరిపైనా సరే భారత్ చొరవ చూపాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి.